తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం గోల్కొండ కోట దగ్గర ఉన్నాము. ఈ నెల 7వ తారీఖు నుంచి బోనాల సందడి మొదలవుతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ బోనం గోల్కొండ కోట నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే ఈ బోనాలు ప్రత్యేకత ఏంటి అంటే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ బోనం ఇది. సో ఏ రకంగా అరేంజ్మెంట్స్ చేశారు అని కూడా చాలామంది ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ మొత్తం బోనాల కోసం 25 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని చెప్పింది. సో లోపల ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. ప్రస్తుతం మనం జగదాంబిక అమ్మవారి టెంపుల్ గోల్కొండలో ఏదైతే అమ్మవారు కొలువైన ఉన్నారో అక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ మరమ్మతులు, లైటింగ్ మొదలగు పనులు ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇక్కడ అధికారులు చెప్పడం ఏంటంటే ఇంకా ఇక్కడ 60% ఆఫ్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, మిగతా వర్క్స్ ఇంకా ఉన్నాయి. అయితే డెడ్ లైన్ మాత్రం అధికారులు రేపటికే ఇచ్చారు. కానీ ఇంకా ఈ పనులు అనేవి అవ్వకపోవడం కొంతమంది భక్తులకు ఆందోళన కలిగించే విషయంలానే ఉంది. అయితే ఈ టెంపుల్లో మనకు అందరికీ తెలుసు ఫస్ట్ బోనం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడైతే ఈ 7వ తారీఖే ఇక్కడ ఫస్ట్ బోనం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 21న లష్కర్ బోనాలు, తర్వాత లాల్ దర్వాజ్ బోనాలు, 22వ తారీఖు రంగం ఏదైతే అమ్మవారు భవిష్యవాణి చెప్తారో అది కూడా 22వ తారీఖు ఉంటుంది. మొత్తం 25 కోట్లు ఖర్చు పెట్టారని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే గోల్కొండలో ఈసారి వచ్చే బోనాలకి గురువారం మరియు ఆదివారం కూడా అమ్మవారికి బోనాలు అనేవి సమర్పిస్తారు. గోల్కొండకి ఫస్ట్ బోనం సమర్పించినాకనే తర్వాత మిగతా అమ్మవార్లకు బోనం అయితే వెళ్తుంది. ఈ బోనాల పండుగలో భాగంగా బోనాలు, శివసత్తులు, పోతురాజుల ఆటలు, జాతరలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రజలందరికీ ఇది కన్నుల పండుగగా ఉండబోతుంది. ఈ బోనాల పండుగ భక్తుల రద్దీ దృష్ట్యా చాలా లక్షల మందిలో ఇక్కడికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలు కూడా కిలోమీటర్ల మేరనే నిలిపివేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా కట్టుదిట్టమైన భద్రత కూడా ఇప్పటికే ఏర్పరిచినట్లు పోలీసు శాఖ కూడా తెలిపింది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇంకా వర్క్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. సో ఇది ఇక్కడి గోల్కొండ బోనాల స్టోరీ. కెమెరామ్యాన్ పరశురామ్తో దిలీశ్వరి, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.